మనకి వచ్చేదంతా పండగల సీజన్ కదండీ! ఇప్పుడు మనకి పువ్వులు చాలా రేటు పిచ్చిగా ఉంటాయి. మనమేమో పూజ గది మొత్తము దేవుడి పటాలతోటి నింపేసి ఉంటాం గదా! అలాంటప్పుడు అన్ని పటాలకి మనకి పూలు అలంకరించాలంటే చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక్కొక్క పటానికి ఇలా రుద్రాక్షమాల కూడా అలంకరించుకోవచ్చు. ఇది చూడండి ఎంత బావుందో! ఈ రుద్రాక్షమాల పైన మేకులు లేవండి. అందువల్ల పూలు తగిలిచ్చేదానికి మేకులు లేవు. అందువల్ల నేను ఇలా మెలిక వేసినట్టుగా అలంకరించాననమాట. ఇప్పుడు వచ్చేదంతా పండగలు కాబట్టి పూలు దొరకటం కష్టమైపోతుంది. అందువల్ల కొన్ని కొన్ని పటాలకి ఇలా కూడా అలంకరించుకోవచ్చు. ఈ పటానికి పైన మేకులు లేవు. ఇలాంటి పటాలని అలంకరించాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. గోడకి తగిలిచ్చినా మనం పూలు పెడితే జారిపోతూ ఉంటాయి. అలా జారకుండా చక్కగా ఉండాలి అంటే ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఆ రబ్బర్ బ్యాండ్‌కి ఇవి తగిలిచ్చండి. చూసారా ఎంత టైట్‌గా చక్కగా మనం పెట్టినయి అంటుకొని అలాగే ఉన్నాయి ఎక్కువ సేపు. ఇలా అయితే జారిపోకుండా, ఊడిపోకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా పెట్టుకుంటే. మనము మొదట చెప్పుకున్నాం కదండీ! కొంచెం పూలతోటి ఎక్కువ అలంకరణ చేసుకోవాలి అంటే, ఇలాగ చేసుకుంటే కొంచెం పూలతోటి ఎక్కువ అలంకరణ చేసుకుంటాం అనమాట. మామూలుగా ఇవి కడితే అరమూర అట్లా అవుతాయన్నమాట. కానీ ఇలా గుచ్చి ఇలా మాలగా వేస్తే మాత్రం చక్కగా పెద్ద మాలగా వస్తుంది. అంతా పటం నిండుగా వేయగలుగుతామనమాట. ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి మనము చక్కగా అన్నీ మార్చుకుంటూ చేసుకోవాలి గదా! అలంకరణలు కూడా. అందువల్ల ఇలా వేసుకోండి. వీటిల్లో బిళ్ళగన్నేరు పూలొకటి, నెక్స్ట్ నందివర్ధనం పూలొకటి ఇలా గుచ్చినప్పుడు ఇలా చక్కగా పెద్ద మాలగా అలాగా రెడీ అవుతుందనమాట. మనము భగవంతుడికి సమర్పించగలిగేది పూలు, ప్రసాదము మనము సమర్పించగలుగుతాము తృప్తిగా. అవి మనము బడ్జెట్టు చూసుకోవాలి. నెక్స్ట్ నీట్‌గా కూడా ఉండాలి. అలాంటప్పుడు ఇలా గనక చేసుకున్నారు అంటే మీకు భగవంతుడికి తృప్తిగా సమర్పించాను అనే సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది దీనికి కూడా పైన పూలు తగిలించడానికి మేకులు లేవు. నేనిలా మెలికగా తగిలిచ్చాననమాట. ఈ పటానికి కూడా. జగన్నాథ స్వామి చాలా